ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును. నీ వల్ల నేను, నా వల్ల నువ్వు ఉండమని కాదో, వాక్యం వలన ఏకమై ఉండే కృప దేవుడమ్మని ప్రార్థిస్తున్నాడట. యోనాతాను, దావీదు దేవుడి యొక్క బలీయమైన చెయ్యి కింద స్నేహితులయ్యారు. ఆమేన్. మనం అందరం కూడా దేవుని యొక్క బలీయమైన చేతుల కిందే మనం ఆత్మీయ సోదరులుగా మెలగాలి. నీకు చెప్తున్నాను, ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నప్పుడు, ఈ స్నేహం చెప్తున్నప్పుడు నీకు ఏ స్నేహితుడు గుర్తుకొచ్చాడు? నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో గుర్తు తెచ్చుకోండి. అలా ఉంటారా మీరు? అలా వాళ్ళ ఇల్లు గుడిసేయండి, మా ఇల్లు గుడిసే, మీ ఇద్దరం ఫ్రెండ్స్. వాళ్ళ ఇల్లు డాబా, మా ఇల్లు డాబా, మీ ఇద్దరం ఫ్రెండ్స్. వాళ్ళకు ఉద్యోగం ఉంది, మాకు కూడా చూడండి. టీచర్లు ఫ్రెండ్స్, లాయర్లు ఫ్రెండ్స్, టీచర్లు ఫ్రెండ్స్, లాయర్లు ఫ్రెండ్స్, ఉన్నోళ్ళు ఫ్రెండ్స్, కారున్నోళ్ళు ఫ్రెండ్స్, బళ్ళున్నోళ్ళు ఫ్రెండ్స్. అంతేగాని బండి ఉన్నవాడు సైకిల్ ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడా? చేయడు. మీరే చెప్తున్నారు అది. చెయ్యాలి. యోనాతాను రథాల మీద తిరిగాడు. యోనాతాను రాజసింహాసనంలో ఉన్నాడు. యోనాతాను రాజుకి ఎన్ని కావాలి, ఎన్ని జేజేలు కావాలో అన్ని కొట్టించుకున్న యువరాజు. కానీ అప్పుడు వరకు గేదెలను కాసుకుని, అప్పుడు వరకు గొర్రెలను కాసుకుని, అప్పుడు వరకు అన్నదమ్ములకి క్యారియర్లు పట్టుకొచ్చిన ఒక క్యారియర్కి ఆయన స్నేహితుడయ్యాడు. దిగాల మెట్టు. సౌలు అహంతో దిగల. కానీ యోనాతాను అన్ని మానుకుని కిందకి దిగొచ్చున్నాడు. ఈరోజు మన జీవితాల్లో, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ స్నేహాల్లో ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా లేనోళ్ళు వచ్చి నీతో స్నేహం చేయాలనుకుని ఉంటే వాళ్ళు మెట్లు దిగి వస్తున్నారు, మెట్లు ఎక్కి వస్తున్నారు. నువ్వు మెట్లు దిగమని ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏకమై ఉండాలి.